ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మెగా టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 299 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా 5000 MCQస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందజేశామండి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఎగ్జామ్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది. సేమ్ అదే విధంగా మరి మన ఏఎన్ఎం ఎగ్జామ్కి కూడా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకోసం అందజేస్తున్నామండి. సేమ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో అంటే సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము మన యొక్క ఏఎన్ఎం టెస్ట్ సిరీస్లో అప్డేట్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించినటువంటి రివ్యూ అయితే చూద్దామండి. చాలామంది అడుగుతున్నారు, ఇప్పటికే కొంచెం లేట్ చేశాను. సో మరి మనకు ఇందులో కనుక చూసినట్లయితే మొత్తం అభ్యర్థుల్లో కేవలము 172 మంది మాత్రమే 35% మార్క్స్ స్కోర్ చేశారండి. కేవలం 172 మెంబర్స్ మాత్రమే, దాదాపు 2000 మెంబర్స్కి పైగా ఎగ్జామ్ రాశారండి. బట్ 35% తెచ్చుకునేది ఎంతమంది? కేవలం 172 మంది మాత్రమే అండి. అంటే ఇంకా మీరు హార్డ్ వర్క్ చేయాల్సింది చాలా ఉందండి ఎవరైతే తక్కువ స్కోర్ చేశారో. ఎందుకంటే మనము మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు, ఓకే, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించే ఎగ్జామ్ ఏదైతే ఉందో అదే విధంగా మన యాప్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ద సిలబస్ 100% సిలబస్ను కవర్ చేస్తూ. ఓకేనా, గమనించాలి. ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లు అనేవి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి. ఓకేనా? సో ప్రాక్టీస్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. మరి ఇక్కడ మన లీడర్ బోర్డు కనుక గమనించినట్లయితే ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయని చూసినట్లయితే స్టూడెంట్ నేమ్ చూద్దాం. కె సరిత గారికి 83కి 82 మార్కులు వచ్చాయండి. 82, ఆల్మోస్ట్ 100 క్రాస్ అయ్యారు, ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు. మహమ్మద్ ఫజిల్ గారికి 79 వచ్చాయండి. అనిత గారికి 79, థర్డ్ ప్లేస్లో ఉన్నారు. గీతా గారికి 79, ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. సంధ్య గారికి 79, ఫిఫ్త్ ప్లేస్లో. రేణుక గారికి 79, సిక్స్త్ ప్లేస్లో అయితే వీరు ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా టాప్ 10 లిస్ట్ కనుక చూసినట్లయితే తెలుగు టెక్ థింకర్ 7th ప్లేస్లో ఉన్నారు, 78. నెక్స్ట్ మనీ లేడీస్ హాస్టల్ అండి, పేరు పెట్టలేదు ఇక్కడ, 78, 8th ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ పోచమ్మ గారికి 78 అండి, 9th ప్లేస్లో ఉన్నారు. సంధ్యారాణి గారికి 78, 10th ప్లేస్లో అయితే ఉన్నారు. ఓకేనా? సో గైస్, మళ్ళీ చెప్తున్నాను, గ్రాండ్ టెస్ట్లు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? జస్ట్ 299 కదా అండి, ఎక్కువ కూడా పెట్టలేదు అమౌంట్. 299కి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము. అండ్ టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా మన యాప్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. డైలీ 1 వస్తుందండి. సో మార్నింగ్ 10:30కి లేదా ఈవినింగ్ 9:30కి. ఓకే, ఈ 2 టైంలో ఏ టైంలో అయినా రావచ్చు, సిద్ధంగా ఉండాలి. ఎన్నిసార్లు అయినా రాయొచ్చండి. మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కసారికి పరిమితం చేస్తారండి ఎగ్జామ్. ఇప్పుడు రాసామా అది డిజేబుల్ అవుతుంది. బట్ అలా కాదు మన దగ్గర. మీరు 100 సార్లు అయినా రాయండి ఎగ్జామ్, అలానే ఉంటుంది. మొత్తం ఎగ్జామ్ రాసిన తర్వాత లాస్ట్కి వ్యూ సొల్యూషన్ అని ఉంటుందండి. దానిపైన క్లిక్ చేయగానే మొత్తం కీ వస్తుంది. మీరు ఎన్ని రాంగ్ చేశారు, ఎన్ని రైట్ చేశారు, అసలు మీరు తప్పు చేసిన దానికి సరైన సమాధానం ఏంటి, విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుంది. కాబట్టి చాలా క్లియర్గా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో గైస్, ఇదండి. మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి, రాసిన వాళ్ళంతా కూడా. ఓకేనా? నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.